నమస్కారం. రైతు రంజని ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీకోసం మరొక ఔషధ మొక్క యొక్క ఉపయోగాలు, దాని యొక్క విశేషాలు అన్నీ తెలియజేయడానికొచ్చాను. ఈ మధ్య కాలంలో ఇదొక ట్రెండ్ అవుతుంది. అదే అండి వీట్ గ్రాస్. వీట్ గ్రాస్‌ని ఈ మధ్యన ఎక్కువ మంది తీసుకోవడానికి, కన్జ్యూమ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. మరి వీట్ గ్రాస్ అసలు ప్రాసెస్ ఏంటి? ఎలా చేస్తారు? ఏంటి? అనేది ఈరోజు డీటెయిల్‌గా చెప్తా. అండ్ దానికన్నా ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. చాలామంది కూడా వీట్ గ్రాస్‌ని ఇంట్లోనే పెంచి ఆహ్, దాన్ని కొద్దిగా పెరగగానే కట్ చేసి పౌడర్ చేసుకొని తాగేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్ జనరల్. మనకి ఎక్కువ ఖర్చు కాదు. కానీ అసలు వీట్ గ్రాస్‌ని అది కాదు వేరే పద్ధతి ఉంది అని అంటున్నారు. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ మొత్తం కూడా నలుగురు ఆ ప్రాసెస్‌లో దాన్ని హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఇండియా వైస్‌గా కేవలం ఇద్దరు మాత్రమే ఈ ప్రాసెస్‌లో హార్వెస్టింగ్ చేస్తున్నారంట. ఇంతకీ ఏ ప్రాసెస్‌లో హార్వెస్ట్ చేస్తున్నారు? ఈ ప్రపంచం మొత్తంలో ఆ నలుగురు ఎవరు? ముఖ్యంగా ఇండియాలో పండిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? ఈ డీటెయిల్స్ కూడా మీకు చెప్తా. ఆ ఇద్దరిలో ఈరోజు ఒక్కరే ఉన్నారు మన దగ్గర. ఆ ఒక్కరిని కలిసాను. ఆ ఒక్కరు ఏ విధంగా దీన్ని హార్వెస్టింగ్ చేస్తున్నారు? అసలు జనరల్‌గా మార్కెట్‌లో దొరికే వీట్ గ్రాస్‌కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాళ్ళెలా పండిస్తున్నారు? అండ్ వీళ్ళెలా పండిస్తున్నారు? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. నేను ఇందాక చెప్పినట్టు కూడా 2 విధానాలతో వీట్ గ్రాస్‌ని అయితే వీళ్ళు హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. అయితే అందరూ చేసే విధానం కాకుండా వీళ్ళు డిఫరెంట్‌గా ఎందుకు చేస్తున్నారు? వరల్డ్ వైడ్‌గా చాలా తక్కువ మందిలో, అందులో ఇండియాలో ఉన్న ఇద్దరిలో ఈరోజు మనం ఒకరిని కలుస్తున్నాం అన్నాం కదా! వాళ్ళు ఇక్కడ హైడ్రోపోనిక్ విధానంలో వీట్ గ్రాస్‌ని అయితే పెంచుతున్నారు. అసలు ఏంటి ఈ హైడ్రోపోనిక్ విధానం? దీన్ని ఎలా పెంచుతారు? దీని ప్రాసెస్ ఏంటి? ఎన్ని రోజులు పడతాయి? అన్నీ కూడా ఆ సార్‌ని అడిగి మాట్లాడదాం. హి ఈజ్ శ్రవణ్ కుమార్ గారు. చాలా రేర్‌గా ఈ హైడ్రోపోనిక్ విధానంలో వీట్ గ్రాస్‌ని అయితే పెంచుతున్నారు. అతి కష్టం మీద చాలా శ్రమ ఉంటుంది దీనికి. అందరిలా కాకుండా ఎందుకు ఇంత కష్టమైనటువంటి హైడ్రోపోనిక్ విధానం ఎంచుకున్నారు? అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? మరి ఇలా చేయడం వల్ల తనకేమన్నా లాభం వస్తుందా? అంటే వ్యవసాయం చేసేటప్పుడు చాలా నష్టాలు వస్తాయని చాలామంది చేయట్లేరు. కానీ తను అంత రిస్క్ అయినా కూడా ఎందుకు చేస్తున్నారు? అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సార్ వీట్ గ్రాస్ ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది అవునండి. గూడా ఇదొక ఔషధం మొక్క. వీట్ గ్రాస్ తినడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలున్నాయి అంటున్నారు గదా! ఉన్నాయండి. మార్కెట్‌లో దొరికే ఆ వీట్ గ్రాస్‌కి మీకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. మార్కెట్‌లో అందరూ కల్టివేట్ చేసేదేంటంటే మట్టి లేదంటే కోకో పిట్‌లో వేసి పెంచుతారండి. హ్మ్. ఆ పెంచేటప్పుడు ఏంటంటే ఆ గ్రాస్ అనేది 7 డేస్‌కి ఈల్డ్ కట్ చేయాలి. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ హైడ్రోపోనిక్‌లో ఎందుకు చేస్తున్నామంటే దీంట్లో రూట్స్ కూడా తీసుకొని ప్లస్ ఇక్కడ సాఫ్ట్‌నెస్ ఎక్కువుంటుంది హైడ్రోపోనిక్‌లో. మెడికల్ వాల్యూస్ ఎక్కువుంటాయి. ఆ ఒక్క రీజన్ తోటి ఇంత రిస్క్ చేసుకొని, ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మేము ప్రజలకు ఒక మంచి ప్రొడక్ట్ అందించాలనే ఉద్దేశంతోటి వాళ్ళకి ఏవైతే రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ రిజల్ట్స్ ఇచ్చే విధంగా మేము దీన్ని గ్రో చేస్తున్నాం. ఇక్కడ వితౌట్ సాయిల్, వితౌట్ కెమికల్, ఓన్లీ వాటర్ అండ్ సీడ్స్. 7 డేస్ వాటర్, సీడ్స్, అట్మాస్ఫియర్ అంతే ఈ 3. మూడే సన్‌లైట్ కూడా లేకుండా ఇందులో చేస్తున్నారు. సన్‌లైట్ కూడా పెరుగుతుందా మరి? లేకుండా చేయడం వలన సన్‌లైట్ లేకుండా కాదు. ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏం చేస్తున్నామంటే ఈ లైటింగ్ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఈ లైటింగ్ వలన ఫోటోసింథసిస్ జరిగి గ్రీనరీ అనేది వస్తుంది. ఎన్ని రోజులు ఇక్కడ మీరు ఇది కల్టివేట్ చేస్తారు? ఇది ఓన్లీ 7 డేస్ అండి. ఇప్పుడు గింజ నానబెట్టిన రోజు నుంచి 7 డేస్. ఈ ఫస్ట్ డే, మీరు సెకండ్ ఇక్కడ డే చూస్తే చూద్దామా? గనక గింజ ఇది సెకండ్ డే అండి. ఫస్ట్ డే ఫస్ట్ డే వచ్చేసి వాటర్‌లో సోకింగ్ ఉంటుంది. సోకింగ్ తర్వాత ఎన్ని డేస్ సోకింగ్ ఉంటుంది? సోకింగ్ వచ్చేసి 24 అవర్స్ లోపు సోక్ చేస్తాము. సెకండ్ డే ఏదైతే ఉందో సెకండ్ డే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది సెకండ్ డే అండి. లైట్ స్ప్రౌటింగ్ స్టేజ్‌లో ఉంది ఇది. స్ప్రౌట్స్ అంటారు వీటిని. స్ప్రౌట్స్ అంటారు. ఇంకా కొంచెం పెద్దగా వస్తది స్ప్రౌట్. మీరు సెకండ్ అక్కడ డే చూస్తే స్ప్రౌట్స్ గనక ఇవన్నీ. సెకండ్ డే ప్రాసెస్ లో కొంచెం చిన్నగా చిరుమొలకలు లాంటివి వచ్చినాయి చూడండి. ఈ జనరల్ గా ఈ స్ప్రౌట్స్ కూడా తింటారు కదండి చాలా మంది. తింటారండి. వీట్ గ్రాస్ స్ప్రౌట్స్ అనేది ఇప్పటి వరకు మనము ఎవరు తినరు. వాడుకలో లేవండి. ఎందుకంటే ఈ కడుపు. స్ప్రౌట్ గ్రాస్ వాడుకలో ఉంది. ఈ స్ప్రౌట్స్ గ్రాస్ అనేది మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది.
సో స్ప్రౌట్స్ తర్వాత థర్డ్ డే ఎక్కడ ఇదండి? థర్డ్ డే ఇదండి. హ్మ్. థర్డ్, ఫోర్త్ వచ్చేసేపటికి ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి ఓకే. వచ్చే స్టేజ్‌లో వచ్చేస్తుంది. థర్డ్ డేలో కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి. కొద్ది చిన్న అది చిన్నగా మొలకలున్నాయి. జర్మినేషన్ అనేది కొంచెం హ్మ్. లేట్ అవుతదండి. కానీ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఫుల్ హ్మ్. ఫ్లెడ్జ్డ్‌గా ఇది జర్మినేషన్ ఫోర్త్ డే. అనేది ఫోర్త్ డే అండి. సరే ఈ ఈ లైట్స్ ఎందుకు ఇక్కడ పెట్టారసలు? ఈ లైట్స్ అనేది ఇక్కడ మనకి ఈ ఫోటోసింథసిస్ జరిగి వీటిలో గ్రీన్ హ్మ్. రావడానికి కంపల్సరీ అన్నమాట. పోషక విలువలు అనేది ఈ గ్రీన్‌లోనే ఉంటాయి. గ్రీన్‌లోనే ఉంటుంది. ఎందుకు ఆ మరి? గ్రీన్ లేకుండా గనక హ్మ్. మనకి యెల్లో కలర్‌లో గ్రాస్ ఉంటే హ్మ్. హ్యూమన్ కన్జంప్షన్‌కి పనికిరాదు. వాడకూడదా అది? వాడకూడదండి. యెల్లో కలర్ గ్రాస్ ఎప్పుడు కూడా వాడకూడదు. ఇదే గదా! ఏ పంట సైడ్ అయినా ఎఫెక్ట్స్ గాని. ఉంటది. ఏదైనా గాని. లేదండి. నేను ఓన్లీ వీట్ గ్రాస్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే. వేరే పంట గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే. ఇప్పుడు మేము వీట్ గ్రాస్‌కి సంబంధించి ఎక్స్‌పర్ట్ కాబట్టి ఓన్లీ ఎప్పుడు తీసుకున్నా గాని గ్రీన్ కలర్‌లో ఉన్న గ్రాస్ మాత్రమే జ్యూస్ చేసుకొని తాగాలి. పౌడర్ చేసేటప్పుడు కూడా పౌడర్ మైల్డ్ స్వీట్‌నెస్ ఉందా లేదా అనేది గమనించుకోవాలి. ఇప్ ఇప్పుడు గ్రాస్ ఏదైతే మనం టేస్ట్ ఇస్తున్నామో హ్మ్. ఈ పౌడర్ చేసినప్పుడు కూడా ఆ పౌడర్ అదే టేస్ట్ రావాలి. హ్మ్. ఆ టేస్ట్ రాకుండా వేరే వస్తుంది అంటే ఇట్ ఈస్ లైక్ మనం 7 డేస్ పెంచాల్సిన ప్లేస్‌లో ఇంకొంచెం ఎక్కువ రోజులు పెంచడము. ఇంకోటి ఏదన్నా అడల్టెడ్ హ్మ్. సంథింగ్ పర్ఫెక్షన్ లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది థర్డ్ డే. ఇది ఫోర్త్ అండి. ఇది ఫోర్త్ డే. ఇది ఫోర్త్ డే. హ్మ్. మీరు అక్కడ చూస్తే గనుక దానికి దీనికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది అవును. కదా! హ్మ్. ఇది ఫోర్త్ డే. ఫిఫ్త్ డే వచ్చేటప్పటికి మీకు ఇలా వచ్చేస్తుందండి. అక్కడ చూసారు కదా! కొంచెం ఎక్కువ పెరుగుతుంది. ఆ! ఇది తీయకండి. ఓకే. అది ఫిఫ్త్ డే. అది ఫిఫ్త్ డే అండి. హ్మ్. సిక్స్త్, సెవెంత్ వచ్చేటప్పటికి మీకు లాస్ట్‌లో కనిపిస్తుంది కదా! అక్కడ హ్మ్. హ్మ్. పైన రోలో అవును. అది తీయండి. దగ్గరలోంచి జూమ్ చేసుకుంటే అది 7 సిక్స్త్. డేస్. అది 7 డేస్‌కి అలా పెరుగుతుంది. అది కట్ చేయడానికి రెడీగా ఉన్నట్లండి. అది సిక్స్త్ డే, 5th, 6th అట్లా. సిక్స్త్, సెవెంత్‌కి వచ్చేటప్పటికి మీకు ఆ కార్నర్‌లో ఆ కార్నర్ అది కట్ చేయొచ్చు ఇంకా. అది కట్ 7 చేయొచ్చండి. డేస్. బయట రెడీగా ఉందండి. అది బయట కట్ చేసి ఇది బయట మట్టిలో పెంచేది అది కూడా 7 డేసే పెంచుతారా అండి? మట్టిలో పెంచేది 7 డేసేనండి వాళ్ళు గూడా. హ్మ్. కాకపోతే 7 డేస్ మొలకలొచ్చిన కాడి నుంచి 7 డేస్ కౌంట్ చేస్తున్నారని మాకు చెప్పారు వాళ్ళు. హ్మ్. మేమిక్కడైతే గింజ నానబెట్టినప్పటి నుంచి 7 డేస్ అండి. మట్టిలో పెంచేటప్పుడు 7 డేస్‌కి కట్ చేయాలి అంటే అది అనుకూలంగా ఉండదు. హ్మ్. ఇక్కడ మనకి ఇందాక మీరు ట్రేలు చూస్తే గనక ట్రే వచ్చేసి 3 ఇంచెస్, 4 ఇంచెస్ ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ నుంచి రావాలి అంటే ఇప్పుడు మన ట్రే చూసుకుంటే ఓన్లీ సీడ్స్ వరకే ఉంటుంది. ఓకే. ఓకే. అక్కడ కల్టివేషన్ దానికి దీనికి డిఫరెన్స్ అది ఉంటుందన్నమాట. ఓకే. సో జనరల్‌గా వాళ్ళు దానికన్నా మీరిది చేయడానికి చాలా రిస్క్ అని విన్నాను. అవునండి. ఎందుకు సార్? ఎందుకు రిస్క్? దీనికి ఎంత రిస్క్ అంటే ఖర్చవుతుంది? ఒకటి మేడం హ్మ్. ఇక్కడ క్లైమేట్ అనుకూలించాలి. హ్మ్. ఈ ఏసీలు కానీ ఇవన్నీ వాడుకోవాలి. హ్మ్. ఇంకోటి వచ్చేటప్పటికి వాటర్ స్ప్రింక్లింగ్ ప్రాపర్‌గా ఉండాలి. మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మ్యాన్ పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఎట్ దీనికి. ది సేమ్ టైమ్ ఈల్డ్ కూడా కొంచెం దాంతో పోల్చుకుంటే ఈల్డ్ అనేది తక్కువ వస్తుంది. కానీ క్వాలిటీ ఆఫ్ ఈల్డ్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూసారు గదా! ఈ ట్రేలో ఎక్కడ గూడా మనకి మట్టి లేదు. మట్టి కింద ఇక్కడ మొత్తం గూడా వరకు మనకి మొత్తం వైట్‌గా ఉంది. సో, ఇదంతా గూడా వేర్లు. వేర్లతో ఉన్నటువంటి మొత్తం గూడా ఒక బాక్స్ లాగా మనకిక్కడ అయిపోయింది. దాని మీద మనకి గోధుమలు ఉన్నాయి. గోధుమల పైన మనకి గ్రాస్ అనేదొచ్చింది. ఇది 7 డేస్ కదండీ! ఇది 7 డేస్ కాదండి. ఇంకా 7 డే రాలేదు. ఇది ఫిఫ్త్ డే అండి. ఇది ఫిఫ్త్ డే. ఫిఫ్త్ డే క్రాప్ ఇలా ఉంటుంది. హ్మ్. సో, ఇది 7 డేస్ 7 డేస్ అయిన తర్వాత 7 డేస్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే గనుక ఇది చూడండి. ఇక్కడ 7 డేస్‌కి ఇది మన 4 ఇంచెస్ లెవెల్‌లో పెరుగుతుందండి. ఒక ఓకే. 4 ఇంచెస్ అంతే. ఇది 7 డేస్ గ్రాస్ అండి. కట్ చేసి రెడీగా ఉందండి ఇప్పుడు డ్రై చేయడానికి. సో, ఇది 7 డేస్ అంటే ఇప్పుడు ఇది కట్ చేయొచ్చు. ఇది కట్ కట్ చేయొచ్చు. చేసి మనం జనరల్‌గా జ్యూసర్‌లో వేసుకొని జ్యూస్ అవునండి. చేసుకొని కట్ తాగొచ్చు. చేసి చిన్న చిన్న ముక్కలు చేయాలండి ఫస్ట్ జ్యూసర్‌లో వేసేటప్పుడు. హ్మ్. చిన్న చిన్న ముక్కలు చేసి ఫస్ట్ దాన్ని ఒక 20 ఎంఎల్, 30 ఎంఎల్ వాటర్ పోసుకొని పేస్ట్ లాగా వచ్చేలా చేసుకోవాలి. హ్మ్. అందరూ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మిక్సీలో వేస్తారు. అవును. ఆ! ఎక్కువ టైం పడతది. ఆ! దానికంటే ముందు మనం ఏందంటే చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్ లాగా చేసుకొని ఆహా! కొత్తిమీర కట్ చేసినట్టు కట్ కట్ చేసేసుకో. చేసి హ్మ్. ఒక 30 గ్రామ్స్ గ్రాస్ హ్మ్. మనం ఒక 100 ఎంఎల్ జ్యూస్ కావాలి అంటే హ్మ్. 30 గ్రామ్స్ గ్రాస్ అయితే యూజ్ చేసుకోవాలి. హ్మ్. ఆ 30 గ్రామ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో హిమోగ్లోబిన్ కానీ హ్మ్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ లేదంటే షుగర్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మినిమం 30 గ్రామ్స్ తీసుకోవాలి. 60 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు పర్ థైరాయిడ్ డే. ఉన్నవాళ్ళు వాడొద్దని విన్నాను నిజమేనా? లేదండి. హ్మ్. ఇప్పుడు నేచురోపతి డాక్టర్స్ ఎవరైనా కానీ హ్మ్. థైరాయిడ్ కూడా తగ్గుతుందని మనకి ఇస్తున్నారు చెప్పారా? చెప్పారు. సో, పీసీఓడి ఉన్నా, థైరాయిడ్స్ ఉన్నా పీసీఓడి, థైరాయిడ్, హ్మ్. షుగర్, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ డిజార్డర్, ఓహ్! క్యాన్సర్ గూడా. క్యాన్సర్, రుమటైటిస్ ఆర్థరైటిస్, హ్మ్. స్కిన్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి కూడా వాడుకోవచ్చు. ఓహ్! నైస్. సో, రెగ్యులర్‌గా ఇది తీసుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పటి వరకు చూడొచ్చంటారు? ఒక 3 మంత్సా? డిపెండ్స్ ఆన్ ది ఒకటి వాళ్ళ హెల్త్ కండిషన్ ఉంటుందండి. హ్మ్. ఇంకోటి మన హిమోగ్లోబిన్ అయితే 2 మంత్స్‌లో నేచురల్‌గా 8-12
12కి వచ్చేస్తుంది. Hmm. అది బెటర్. అన్నిట్లో కూడా వీళ్ళు పాటించాల్సింది ఏంటంటే ఒక బ్లడ్ సైకిల్. ఒక బ్లడ్ సైకిల్ వచ్చేటప్పటికి మనకు 120 డేస్, అంటే ఒక రక్త కణం పుట్టి చనిపోవడానికి అనేది 120 డేస్. ఒక సైకిల్ వాడుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా కానీ. ఒకసారి వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. 15 డేస్ వాడి 10 డేస్ వాడి లేదు రెగ్యులర్గా కాకుండా వీక్లో 2 డేస్ 3 డేస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా రిజల్ట్స్ అనేది కనిపించదు. ఓకే. నేను కూడా కన్జ్యూమ్ చేస్తున్నాను అని మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఓవరాల్గా వాళ్ళకి రిజల్ట్స్ కనిపించాలి అంటే రెగ్యులర్గా ఒక 120 డేస్ తీసుకుంటే ఐదర్ పౌడర్ ఫామ్లో కానీ గ్రాస్ ఫామ్లో కానీ. రెండిట్లో ఏది బెటర్? పౌడర్ బెటరా, ఇది ఇప్పుడు బెటరా? ఇలా చేస్తే మన దగ్గర వచ్చేటప్పటికి దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే గ్రాస్ ని తీసుకెళ్లి మనం డ్రై చేస్తాము. డిఫరెన్స్ ఉంటుంది. దాని ప్రాసెస్ చూపిస్తారా? చూపిస్తామండి. దానికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే మన 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రాపర్ గా మీరు 7 డేస్ ఇక్కడ చూస్తున్నారు, దీన్ని తీసుకెళ్లి మనం డ్రై చేస్తాము. సేమ్ ఇప్పుడు మీకు గ్రాస్ టేస్ట్ ఏదైతే ఉందో పౌడర్ చేసినప్పుడు కూడా మీకు అదే టేస్ట్ వస్తుంది. అది అలా వస్తే మీకు ప్రాపర్ పౌడర్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నట్లు. అది ఎవరైనా ఈ ప్రాసెస్లో చేసేటప్పుడు మన కంటికి చూపించినట్లుగా ఉండి ఆ టేస్ట్ సేమ్ గ్రాస్ టేస్ట్ పౌడర్ టేస్ట్ ఒకేలా ఉంటాయి, యూ విల్ గెట్ ది రిజల్ట్స్ అండి. పౌడర్ వాడినా ఇది వాడినా డిఫరెన్స్ ఉంటుంది, నేను కాదు అనము. గడ్డికి పౌడర్కి డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉంది ప్రాపర్ వేలో చేసుకుంటే.